హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. రేడైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. తెలుసా? నా శాస్త్రం, నా జ్యోతిష్కం చెప్తుందండి, నేను 40 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతానని, ఆపరేషన్లు మందులు వేసుకుంటే 60 ఏళ్ళు బతుకుతానని అని బైక్ ఎక్కి గ్యారంటీగా నేను బతుకుతాడన్నాడు కదా. గ్యారంటీ గుద్దాడంట, అక్కడే చచ్చాడంట. ఏంటండి? ఎవడు గ్యారంటీ? నీ జీవం ఏ పాటిది? ఎందుకో కొట్టుకెళ్తే ఓ సూట్ కేసు కొనుక్కుంటే గ్యారంటీయా లేదా అండి? గ్యారంటీ ఏంటండి? ఈరోజు చాలా విషయాలకు, చాలా వస్తువులు కొనుక్కుంటే గ్యారంటీ, వారంటీలు కార్డులు ఇచ్చేస్తారు అంతే. లైఫ్ టైం గ్యారంటీ అన్నాడు ఒక ఆయన. ఏదో అడిగితే వాషింగ్ మిషన్ ఏదో ఏంటంట లైఫ్ టైం, దానికి ఉంది గ్యారంటీ. ఆ కొనుక్కున్నాడుకు ఉందా గ్యారంటీ? కొనుక్కున్నాడు కూడా ఇస్తాడా? అదే ఆ మిషన్కి ఉంది గ్యారంటీ. ఏంటండి? నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు, సర్జరీ చేశాడు, ఇంత పెద్ద బిల్లు పట్టుకొచ్చాడు, డాక్టర్ గారు బిల్లు కట్టమన్నాడు. నాయన మీరు సర్జరీ చేశారు, మళ్ళీ ఈ రోగం నాకు రాకుండా ఉంటుందా? మళ్ళీ నేను చావకుండా బతుకుతానా? 1 సంవత్సరం బతుకుతానా? గ్యారంటీయా? ఒక 10 ఏళ్ళు గ్యారంటీ ఇస్తారా నా లైఫ్కి అని అడగండి. బిల్లు కట్టేది మాత్రం గ్యారంటీ బాబు. నువ్వు ఎప్పుడు దాకా బతుకుతావో మాకేం తెలియదు. అంతా దైవాధీనం. అంత పెద్ద డాక్టర్లే చేతులు ఎత్తేస్తారు. ఈ పాటి బతుక్కి ఎందుకంటే లోకంలోనే తాపత్రయపడతాం. కానీ ఇంత గొప్ప దేవుడు, జీవాధిపతి మనకుండగా, బ్రతికినా చనిపోయినా నిన్ను గురించి జవాబుదారి తీసుకునే ప్రభు నీకుండగా, ఇహమందు పరమందు నిన్ను ఆశీర్వదించి నడిపించే ప్రభు మీద నమ్మకం పెట్టరేంటండి? ఒక రోజంతా దేవుని మందిరంలో గడుపుదామనే ఒక్క ఆశ రాదేంటండి మనుషులకి? అసలే ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు చెప్పాను నేను, చెప్తున్నాను నేను. 365 రోజులు సంఘంలో ఉన్న 365 మంది ఒక్కరోజు మందిరంలో కూర్చొని ప్రార్థన చేయండి. అది మీకు దీవెన, సేవకి దీవెన. అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తే మనకు ఆశీర్వాదం. అంటే రారే. పెళ్ళంటే 3 రోజులు లీవ్ వేసుకెళ్తారు. చావు అంటే చచ్చిపోయి కప్పెట్టిన తర్వాత కూడా ఏంటో పరుగుని వెళ్తారు రావాలన్నట. పెద్ద దినం, చిన్న దినం, బుల్లి దినం, మళ్ళీ ఏం దినాలో తెలియదు. ఏంటండి? ప్రతి దానికి ఉద్యోగాన్ని లెక్క చేయరు, వ్యాపారాన్ని లెక్క చేయరు, నిద్రను లెక్క చేయరు, కుటుంబాన్ని విడిచిపెట్టే విషయంలో సందేహించరు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ పిల్లలండి ఎలా రమ్మంటారు చర్చికి? పిల్లలు తీసుకొని రండి. మీరు మీ బిడ్డలు క్షేమంగా ఉండాలి, మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశం లేనప్పుడు అగచాట్లు పడ్డాం. ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరం దేవుడు అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. మనం భక్తిలో జారిపోయాం, చల్లారిపోయాం. లాభం 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 కోసమే కక్కుర్తి పడుతున్నాం. దేవుడు ఏం కొరత ఇచ్చాడు నీకు? ఏం కొదువు చేశాడు నీకు? ఏం కొదువు చేశాడండి? ఎంతమంది ఒకప్పుడు ఇల్లు లేని పరిస్థితుల్లో మందిరానికి వచ్చి రక్షించబడిన తర్వాత ఇల్లులు కట్టుకున్నారు? తమాషాగా ఉందండి. మీ కొలీగ్స్ ఒకసారి ఆలోచన చేయండి. మీతోటే పాటే ఉద్యోగం చేసిన వాళ్ళు తాగి పాటికి చచ్చిపోయారు కొంతమంది. స్కెలిటన్ లాగా పడున్నారు కొంతమంది. నీకు తెలీదా? నువ్వు ఎలా ఆరోగ్యంగా ఉన్నావంటే, ఆనందంగా ఉన్నావంటే, సమృద్ధిగా ఉన్నావంటే అది దేవుని కృప కాదా? నీతో పాటు ఉన్న, నీ ఇళ్లలో ఉన్న పక్కన వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో చూడండి, వాళ్ళు యవనస్తులు ఏం చేస్తున్నారో చూడండి, నీ బిడ్డలు ఏం చేస్తున్నారో చూడు, వాళ్ళ ముఖాల్లో ఏముందో చూడు, వాళ్ళ బిడ్డల జీవితాల్లో ఏముందో చూడు. అది దేవుని దీవెన కాదా? అది లాభం కాదా నీకు? ఏం లాభం వచ్చిందంటారేంటి దేవుని దగ్గరకు వచ్చి? నాకేం లాభం అంటారేంటి? నీ ఇంటి వారి గురించిన బాధ్యత నీకు లేదా? నీ కుమారుడు చెడిపోతుంటే నువ్వు పెంచుకున్న బిడ్డ నన్ను ఏం చేయమంటారు? నా మాట వింటలేదని ఊరుకుంటావా? మోకరించి కన్నీరు గార్చి గుడ్డలు బాదుకొని ప్రార్థిస్తావా? నువ్వు మార్చలేవు, నిజమే. కానీ దేవునికి అప్పచెప్తే మారుస్తాడు. నా తండ్రి ప్రార్థన నన్ను మార్చింది. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. ఆయన కన్నీటితో ప్రార్థించకపోతే నేను భ్రష్టుడు అయిపోయి ఉండేవాడిని. నా తల్లి ప్రార్థన మా తండ్రిని మార్చింది. 12 సంవత్సరాలు ఓపిక పెట్టి మార్చింది ఆమె. ఆయన మార్పు కొరకు కనిపెట్టింది. ఏంటి ఈ రోజున 2 రోజులు ప్రార్థన చేసి 3 రోజులు ప్రార్థన చేసి
వాళ్ళు అంతేనండి, ఇంకా వాళ్ళు మారరండి అని వదిలేస్తున్నారు కదా. ఇలాగే ఇంకొక సంవత్సరం ఈ సేవ కొనసాగటం దేవుని చిత్తం కాదు. ప్రభువు చిత్తం అయితే మొదటి ప్రేమ, మొదటి ఉజ్జీవం, మొదటి అభిషేకం మనం అందరము కలిగి ఉండాలని, తన కార్యాలు జరిగించాలన్నది దేవుని చిత్తం. ఆ చిత్తానికి నువ్వు లోబడతానంటే ధన్యుడు. లేకపోతే దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ చివరి అవకాశాన్ని మేము ఉపయోగించుకోవడానికి మా హృదయాలను నీ సన్నిధిలో కొమ్మరించుకుంటుండగా ఎన్నో విషయాలలో మమ్మల్ని నలగొట్టావయ్యా. మేము నలగటానికి సహాయం చేయము. పరిశుద్ధుడా, నీవు సహాయం చేయి నాయన. ఈ మధ్యాహ్నం ఎవరిని నీవు దర్శిస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీ పిలుపుకు లోబడటానికి సహాయం చేయి దేవా. అంతవరకు మా ముందున్న ఈ కొద్ది రోజులు దాన్ని అలయక పరిగెత్తడానికి, తండ్రి ఎడతెగక ప్రార్థన చేయడానికి మా హృదయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని, పరిశుద్ధపరచబడిన వారిగా, పరీక్షించుకునే వారిగా, నీ అభిషేకంతో నింపబడిన వారిగా ఉండటకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా.